కూటమి ప్రభుత్వం వస్తుంది. కానీ వీచేది పవన ప్రభంజనాలు. కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఆ చరిష్మా, ఆ యోగం, ఆ విధానం అంతా పవన ప్రభంజనాలే అన్నా. అంటే మరి అప్పుడు పవన్ అందరూ నన్ను జనసేన అభిమాని అన్నారు. ఇప్పుడు వైసీపీ అభిమాని అంటారా? అంటే పవన్ కళ్యాణ్‌కి సీఎం యోగం ఉందంటారా? ఉందమ్మా. ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎప్పుడంటే 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్లకు ముందేనా? 10 ఏళ్ల తర్వాత మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు. సినిమాల్లో ఉంటాడు చిరంజీవిలాగా. అదేంటి? ఆ! మరి జనసేన పార్టీ పరిస్థితి? ఉంటే మనోహర్ గారు చూస్తారు, లేకపోతే బీజేపీలో విలీనం అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? అమ్మ, కాపు సామాజిక వర్గం కోసం అహర్నిశలు యుద్ధం చేసి ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చిన వాళ్లే ఇప్పుడు దానికి బలంగా ఉన్నారా లేదా అనే అనుమానం వస్తోంది బయట. అనుమానం వస్తోంది. సో ఇప్పుడు అన్న బాటలో తమ్ముడు నడుస్తాడా? అన్నలాగా తమ్ముడు తన గౌరవాన్ని దక్కించుకుంటాడా? లేక నాకీ చెత్త రాజకీయాలు వద్దని ఎడంకాలతో కొట్టి మళ్ళీ సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని మించిన దిగ్గజం అవుతాడా? జరిగి తీరుతుంది. తన రాజకీయ జీవితం సత్యదాకా ఏమీ లేదు. కొంత సమయం ఉంది, యోగం అయితే ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఒక్కరోజన్నా సరే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదాన్ని మీరు వింటారు. జరిగి తీరుతుంది. ఇంకా అమరావతి సంగతి ఏంటంటారు? ఇంకేముంది అక్కడ? ఏమి లేదు. ఓ 15-20 ఏళ్ళు పడుతుంది ఈజీగా. డౌట్ ఎందుకు? ఇప్పట్లో అవదంటారా? ఏమిటమ్మా అయ్యేది? ఎలా అవుతుంది? ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నారు, వీళ్ళకి ల్యాండ్ ఇవ్వలేదు. అక్కడ కట్టడాలు మొదలుపెట్టారు, ఎప్పటికవుతాయో తెలీదు. మధ్యలో వచ్చేటటువంటి విపత్తులు కొన్ని ఉన్నాయి, వాటి వల్ల దరిమిలా నెలల తరబడి ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. మీరు వెళ్ళి చూసిరండి అమరావతి. అదే అయిపోయింది, ఇదే ఏమీ లేదు. అంతా వైజాగ్లో డెవలప్ అవుతుంది. సదస్సులు వైజాగ్లో అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు వైజాగ్లో అవుతున్నాయి, కంపెనీలన్నీ వైజాగ్కి వస్తున్నాయి. మరి జగన్ చేసింది ఏమిటి? జగను మరో క్యాపిటల్ వైజాగ్ అన్నాడు, వీళ్ళు అంటలేదు. అంతే తేడా, ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి అనబడే మాజీ ముఖ్యమంత్రి గారు ఈ మూడిటిని నేను క్యాపిటల్స్గా చూపిస్తున్నాను అన్నాడు, అంతే. వీళ్ళు ఆ మాట అనట్లేదు, అన్నీ అక్కడే జరుగుతున్నాయి. జరగాల్సినవి జరుగుతున్నాయి అక్కడ, అంతే. ఇప్పుడు ఎవరు ఎన్నన్నా ఏదో అంటారు కదమ్మా, పాత సీసా కొత్త సారానో, కొత్త సీసా పాత ఏదో అంటారు సంథింగ్. అట్లా ఇక్కడ ఎవరికి నచ్చిన అవే స్కీములు పేర్లు మారతాయి, అవే విధానాలు పేర్లు మారతాయి, అంతే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలలో ఎన్ని హామీలు 100కి 100% అందరికీ అందే? అప్పటి ప్రభుత్వంలో కనీసం పేదలకు అందే, ఇప్పుడు ఎవరికి అందే? 18,000 అన్నారు, ఎంతమందికి వచ్చింది? ఆడవాళ్ళకి 1,500 4,500 అన్నారు, ఎంతమందికి వచ్చింది? పెన్షన్ అమలవుతుంది కదా, ఎంతమందికి? నేను నేరుగా అడుగుతున్నా. ఫ్రీ బస్ పెట్టారుగా, జుట్టు పట్టుకుని కొట్టుకు చావడానికా? ఏమ్మా, నేను ఒకటి అడుగుతాను, ఈ ఫ్రీ బస్సు పెట్టక ముందు ఆడవాళ్ళు ప్రయాణాలు చెయ్యలేదా? ఆడవాళ్ళు తిరగలేదా? ఆడవాళ్ళు కష్టపడలేదా? మగాడు కష్టపడి సంపాదించి తన వాళ్ళని బస్సుల్లో తిప్పలేదా? ఎందుకమ్మా పనికి మాలివన్నీ? చక్కగా విద్య, వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే ఎంతమంది జీవితం నిలబడుతుంది? ఏం డెవలప్మెంట్? ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎక్కడ బాగున్నాయి, లైట్లు ఎక్కడ వస్తున్నాయి, కరెంట్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే వాటర్ పరిస్థితి? అవును, ఇది నువ్వు ఎవరిని అడగాలి? నేను రాజకీయాల్లో ఉంటే సమాధానం చెప్పేవాడిని. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరే కదా ఇప్పుడు చక్కగా విద్య, వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే బాగుంటుంది అన్న. ఆదాయాల్ని గండి కొడుతుంటే ఏం మాట్లాడతాం? బస్సు రవాణా సంస్థ ద్వారా వచ్చే ఆదాయం గండి పడిందా? ఈ ఉచితాలనే పథకంతో అక్కడ గండి పడిందా? అప్పుల్లో మునిగిపోతోంది. సగటు మనిషికి ఉచితంగా ఇవ్వాల్సింది 2. చేసుకోలేని వాడికి, కట్టుకోలేని వాడికి, చెల్లించుకోలేని వాడికి, ఇచ్చుకోలేని వాడెవడు? పేదవాడు. వాడికి చదువు, వైద్యం ఈ 2 ఇస్తే కాయ కష్టం చేసుకొని వాడి పెళ్ళాం బిడ్డల్ని వాడు పోషించుకుంటాడు. ఒరివిళ్ళమ్మ గడుపు గాలిపోను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కే ప్రిఫరెన్స్లు ఇస్తున్నారు, అందులో ఆరోగ్యశ్రీని తొక్కి పారేస్తున్నారు. ఎన్ని వందల కోట్లు పెండింగ్ ఉందమ్మా ఆరోగ్యశ్రీ. ఎందుకు ప్రభుత్వం దాన్ని అమలుపరచట్లేదు? ఎందుకు దాన్ని ఇష్యూ చేయట్లేదు? ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు పెద్దపీట వేయట్లేదు? గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకి ప్రాధాన్యత ఇచ్చింది, పేదవాడికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు అక్కడే చదివిచ్చారు, ఇక్కడ ఎందుకు జరగట్లా? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఇంత అగ్రెసివ్ గా అవుతున్నారు కదా, ఎందుకంటే మీ మీద కేసులు పెడితే ఏం చేస్తారు? ఏమవుతుందమ్మా? చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్ గారు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రి అయ్యారు.
రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి నేను కూడా ఏమన్నా అవకాశం ఉందేమో నాకు తెలియదు. నేను ఇక్కడ ఎవరిని కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని గాని, వాళ్ళ వ్యక్తిగతమైన విధానాల్ని గాని తప్పు పట్టట్లా. నేను బాధపడుతున్నా. నేను బాధపడుతున్నా. ఏంటి? ఒక ఓటు వేసిన వ్యక్తిగా మీ ఆవేదన ఎగ్జాక్ట్‌లీ మీరు ఇప్పుడు చదువుకోలేని వాడికి చదువివ్వండి. ఆపరేషన్ చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళకి వైద్యాన్ని వైద్యం ఫ్రీగా ఇవ్వండి చాలు. ఇంక మీరు పన్నివ్వండి. వాళ్ళు పని చేస్తారు, కష్టపడతారు, సంపాదిస్తారు, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని బస్సుల్లో వెళ్తారు. ఇవాళ మీరు ఉచితం అని పెట్టేసరికి ఆదాయానికి గండి పడలేదా మన రాష్ట్ర ప్రభుత్వానికి? గండే కదమ్మా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ బస్సులోనే ఫ్రీ, ఈ బస్సులో లేదు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గ్రహించరా ఇది? నేరుగా మన చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నేను ఫ్రీ బస్సులు పెట్టాను. మహిళా శక్తి నాకు కనిపించట్లేదని నేరుగా అడిగారు. నేరుగా అడిగారాయన. ఎందుకు రాలేదు? ఇక్కడ రాజకీయపరమైన విధానంలో కాకుండా సగటు మనిషిలా మాట్లాడుతున్నా నేను.